Hello, my dear 10th class students of Telangana State. Welcome to Vedantu APNT 9th and 10th ఛానల్. సో ప్రీ-ఫైనల్ సిరీస్ అయిపోయింది. ఫస్ట్ వీడియో సోషల్ స్టడీస్ నుంచి ప్రైజ్ ఆఫ్ నేషనలిజం ఏపీ వాళ్ళకి రిలీజ్ అయింది. దిస్ ఈస్ ఫర్ తెలంగాణ ఎస్. సో టీఎస్ స్టూడెంట్స్‌కి పబ్లిక్ ఎగ్జామ్ వెయిటేజ్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ద ఫస్ట్ చాప్టర్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్. సో ఈ లెసన్ యొక్క క్విక్ రివిజన్ వీడియో చూసేద్దాం. సో నిన్న రిలీజ్ చేసిన వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాజ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఎక్కువ రోజులు లేదు కాబట్టి. ఫైనల్ అండ్ ప్రీ ఫైనల్. ఆల్ అబౌట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ 17థ్. ఇంకా ఎన్నో రోజులు లేదు. మీ ప్రిపరేషన్ టైమ్‌ని సేవ్ చేయడానికి ఒకే వీడియోలో, అది కూడా ఒక 10 ఆర్ 15 మినిట్స్ వీడియోలో ఒక చాప్టర్‌లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేస్తుంది. సో థాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వీడియో. సో మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ అప్డేట్ ఇచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ప్రతి వీడియో చూడండి. మన లైవ్ సెషన్స్‌లో చాలా సౌండ్స్ అన్నీ ఉంటాయండి. లైక్ మోడల్ పేపర్ రివిజన్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వెషన్స్ కానివ్వండి. అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ వీడియోస్ అని క్లిక్ ఎగ్జామ్ టిప్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ ఇప్పుడైతే ప్రీ రికార్డెడ్ వీడియో. ఈ కంటెంట్ అంతా మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. సో, ఒక ముఖ్యమైన విషయం. సో, ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు మన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ హ్యాండిల్స్ ఉంటాయి. తప్పకుండా వాటిని కూడా ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, వేదాంతు యాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ ప్రీ ఫైనల్ సీరీస్‌లో పెట్టే ప్రతి వీడియో యొక్క షార్ట్ నోట్స్, అంటే నేనే స్వయంగా తయారు చేస్తున్నాను కోసం. ఈ షార్ట్ నోట్స్ అంటే మీ ఫైనల్ ఎగ్జామ్ రివిజన్‌లో సూపర్, సూపర్ యూజ్‌ఫుల్ అనమాట. డౌటే లేదు. సో, డిస్క్రిప్షన్‌లో షార్ట్ నోట్స్ యొక్క పీడీఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి వితౌట్ ఫెయిల్. వీడియో ఎంత ఇంపార్టెంటో షార్ట్ నోట్స్‌లో రివిజన్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో, మీరు డిస్క్రిప్షన్‌ని చెక్ చేసి షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ నోట్స్ ఒక్కసారి గో త్రూ అవుతే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ స్టఫ్ అంతా ఉంటుంది. గో త్రూ ఇట్. ఓకే. అండ్ యాహ్! థాట్స్ ఇట్. ఈరోజు మీ అరుణ్ మ్యామ్ సెషన్ ద్వారా మీకు లెసన్‌కి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. సో, దిస్ ఈస్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ క్లాస్ దిస్ ఈస్ నాట్ ఏపీ నాన్న. నేను చేంజ్ చేయడం టీఎస్. తెలంగాణ స్టేట్ బోర్డ్ లెసన్ నంబర్ 1 ఇండియా రిలీఫ్ ఫీచర్. సో, ఈ షార్ట్ నోట్స్‌ని ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. సో, 10థ్ క్లాస్ స్టూడెంట్స్ మీ ప్రీ ఫైనల్‌కి, ఫైనల్‌కి దిస్ ఈస్ యూజ్‌ఫుల్. యాహ్! ఒక 2 మినిట్స్ అయిపోయింది. నో వరీస్. రెస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా మనం కంప్లీట్‌గా ఫోకస్ చేస్తాం. ఈ ప్రీ ఫైనల్ సీరీస్‌లో ఇవి స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొంచెం కరెక్షన్ చెప్తున్నాను. రాను రాను ఇది కూడా కట్ ఆఫ్ అయిపోతుంది. కంప్లీట్ టైమ్ అంతా ఓన్లీ విల్ బి ఫోకస్డ్ ఆన్ చాప్టర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ యొక్క బ్రీఫ్ సమ్మరీ చూసిద్దాం. ఈ చాప్టర్ మనం చాలా సార్లు యూ నో ఇండియా రిలీఫ్ ఫీచర్స్ మన భారతదేశంలో భౌగోళిక స్వరూపాలు అంటే ద వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి ఈ లెసన్‌లో నేర్చుకున్నాం. ఈ లెసన్ ఫస్ట్ ఇండియా యొక్క లొకేషన్‌ని తెలియజేస్తూ, ఇండియా యొక్క జియోలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద లెసన్ మొత్తం కూడా మనం తెలుసుకున్నాం. మేజర్ రిలీఫ్ డివిజన్స్ అంటే హిమాలయ పర్వతాలు, ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్, పెనిన్సులార్ ప్లాటో, కోస్టల్ ప్లెయిన్, డెజర్ట్ ఐలాండ్స్. దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ థాట్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ చాప్టర్. ఈ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఒక బేసిక్ వర్డ్ లాగా, కీ క్యారెక్టరిస్టిక్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు జస్ట్ వాట్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ వీడియో అనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ ఎక్స్‌ప్లనేషన్ అంటే బ్రీఫ్ సమ్మరీ ద్వారా ఈ చాప్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చెప్తాను. మ్యాప్ వర్క్ ఈ లెసన్ నుంచి ఎన్ని మ్యాప్ లొకేషన్స్ ఎలాంటివి వస్తాయో ఆ ఇంపార్టెంట్ ప్రెడిక్ట్ చేసి అండ్ డేటా అనలైజ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ గోనా బి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ 2, 4 మార్క్స్, 6 మార్క్స్ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంపార్టెంట్ ఇయర్స్ ఇంకా అబ్రివియేషన్స్ ఎన్నుంటే అన్ని. ఓకే. ఓకే. దెన్ విల్ స్టార్ట్. సో, ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో చాలా గొప్ప ఫిజికల్ డైవర్సిటీ ఉంది. దేశం డైవర్సిటీకి పెట్టింది పేరు. భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మన దేశంలో డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ బ్యూటీ లైస్ ఇన్ ఆల్ ద డిఫరెన్స్. ఈ లెసన్‌లో రిలీఫ్ ఫీచర్స్‌లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుసుకుంటుంది. అంటే మన ఇండియా ఉన్న లొకేషన్, మన ఇండియా యొక్క జియోలాజికల్ హిస్టరీ, రిలీఫ్ ఫీచర్స్ ఇదంతా కూడా ఇండియాని చాలా ఇంకా వాల్యుబుల్ చేస్తున్నాయి. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఇందాక చెప్పాను. రిలీఫ్ ఫీచర్స్ ఆర్ నథింగ్ బట్ ద ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ ద షేప్ ఆఫ్ ద ల్యాండ్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే మన భారతదేశం యొక్క భూభాగం ఏ విధంగా ఉంది?
అన్ని చోట్ల సమాంతరంగా ప్లెయిన్స్‌గా ఉండదు కదా! కొన్ని చోట్ల ప్లెయిన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎత్తైన పర్వతాలు మౌంటైన్స్ ఉంటాయి. హిల్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ ఉంటాయి. రివర్స్ ఉంటాయి. అన్నీ కలగలిపితేనే రిలీఫ్ ఫీచర్స్. వాటి గురించి వివరంగా ఈ లెసన్ మనకి చూపిస్తుందనమాట. సో, మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్ ఇంకా కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్ అన్నమాట. ఇవన్నీ మన దేశంలో క్లైమేట్, రివర్, అగ్రికల్చర్, పాపులేషన్, ఎకనామిక్ యాక్టివిటీస్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. సో, మన ఇండియా ఒక సౌత్ ఏషియన్ కంట్రీ. ఓకే. సౌత్ ఏషియన్ కంట్రీ. చూద్దాం. మేజర్ రిలీఫ్ డివిజన్స్ వచ్చేస్తాయి. ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మన ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఒక 6 ఇంపార్టెంట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్‌గా డివైడ్ చేసున్నాం. చూడండి. హియర్ వి హావ్ హిమాలయాస్. హియర్ వి హావ్ హిమాలయాస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ గాంజెటిక్ ప్లెయిన్ అని కనిపిస్తుంది ప్రాంతం అంతా కూడా ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్. నార్దర్న్ ప్లెయిన్స్. ఓకే. నార్దర్న్ ప్లెయిన్స్‌గా పిలువబడుతున్నాయి. అండ్ ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇదంతా కూడా పెనిన్సులార్ ప్లాటో. ఇదంతా కూడా పెనిన్సులార్ ప్లాటో పీఠభూమి. ఓకే. నెక్స్ట్ థార్ డెజర్ట్ మన దేశంలో ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా పిలుస్తుంటాము. ఎడారి అనమాట. రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది థార్ డెజర్ట్. ఆ తర్వాత కోస్టల్ ప్లెయిన్స్ అంటే మన దేశం సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈ షేరింగ్ ద బోర్డర్ విత్ సీ. 3 వైపులా నీటితో షేర్ చేసుకుంటుంది. కాబట్టి పెనిన్సులార్ ఇండియా అంటాం సౌత్ ఇండియాని. అదే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అయితే ల్యాండ్ లాక్డ్ అంటే ల్యాండ్‌తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. సో, అది నార్త్ ఇండియా. సౌత్ ఇండియా వాటర్‌తో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఆబ్వియస్‌లీ మనకి చాలా ఎక్కువ ఎక్స్‌టెంట్‌లో కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ ఈ ఈస్టర్న్ డైరెక్షన్‌లో ఈ పొడవంతా ఉంది చూడండి. దీనంతా ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. దీన్నంతా వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అంటాం. అండ్ ప్రతి స్టేట్ దగ్గర కూడా ఈ కోస్టల్ ఏరియాకి డిఫరెంట్ పేరు ఉంటుంది. అది కమింగ్ అప్ స్లైడ్స్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఐలాండ్స్. మన ఇండియాలో చాలా గొప్ప దీవులనేవి ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్, బే ఆఫ్ బెంగాల్‌లో ఈస్ట్ వైపున ఉన్నవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండ్ అరేబియన్ సీలో వెస్ట్ వైపున ఉన్నవి లక్షద్వీప్ ఐలాండ్స్. తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్ ఫ్యాక్ట్స్ అండి ఈ లెసన్‌లో. సో, మన ఇండియా ఒక స్టాండర్డ్ టైమ్‌ని ఫాలో అవుతుంది. దాన్నే ఐఎస్‌టీ అంటాం. మరి ఈ ఐఎస్‌టీ అంటే మనం ఏదైతే లోకల్‌గా మొత్తం ఇండియాలో ఒక టైమ్‌ని ఫాలో అవుతున్నామో, దేన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతున్నాం మన ఇండియాలో ఒక లాంగిట్యూడ్ పాస్ అవుతుంది. అదే 82 డిగ్రీస్ 30 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఇది. దిస్ లైన్ ఓకే. దిస్ లైన్. ఈ లాంగిట్యూడ్ పైన ఉండే టైమ్‌ని మన హోల్ ఇండియాకి స్టాండర్డ్ టైమ్‌గా ఫాలో అవుతున్నాం. అండ్ జీఎంటీ గ్రీన్‌విచ్ మీన్ టైమ్‌తో పోల్చుకుంటే ఇండియా జీఎంటీ కన్నా ఒక 5 ½ అవర్స్ అహెడ్‌గా ముందుగా ఉందన్నమాట. ఐఎస్‌టీ అంటే సపోజ్ లండన్‌లో 1:00 అవుతే ఇక్కడ 30 అవుతుంది. ప్లస్ 5 ½ అవర్స్. నెక్స్ట్ ఈ లెసన్‌లో నేర్చుకున్న మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఒకప్పుడు వరల్డ్ అంతా కూడా అంటే ఇప్పుడంటే గ్లోబ్‌లో చూసుకుంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా పైన ఆర్కిటిక్ అండ్ ఇదంతా ఏషియా, ఆస్ట్రేలియా ఇలా విడివిడిగా ఉంది. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు గ్లోబ్‌లో ఈ భూభాగం అంతా ల్యాండ్ మాస్ అంతా అంటే ఒకటే పెద్ద కాంటినెంట్‌గా ఉండేది. ఒక సూపర్ కాంటినెంట్. పంజియా కాంటినెంట్ అనేవారు. మిగతా వాటర్ అంతా పాంతాలస ఓషన్ అనేవారు. ఈ పంజియా కాంటినెంట్ బికాస్ ఆఫ్ ద టెక్టానిక్ ప్లేట్స్ మూవ్‌మెంట్ కాంటినెంట్ వల్ల అరౌండ్ 200 మిలియన్ ఇయర్స్ ఎగో ల్యాండ్ స్ప్లిట్ అనేది జరిగింది. యురేషియా ఇంకా గోండ్వానా అని 2 భూభాగాలుగా విడిపోయింది. అలా విడిపోయిన తర్వాత ఈ ప్లేట్స్ అనేవి కదులుతూ కొలిషన్ అవ్వడం వల్ల సో మనకిక్కడ మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ కొలిషన్ వల్ల హిమాలయాస్ అనేవి ఫార్మ్ అయ్యాయి. కానీ ఇయర్స్ ఎగో కాదు. జస్ట్ 20 మిలియన్ ఇయర్స్ ఎగో ఫార్మ్ అయ్యాయి. అందుకే యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ హిమాలయ పర్వతం. అండ్ మన ఇండియాలో బాగా సదరన్ మోస్ట్ టిప్‌గా ఇందిర పాయింట్ ఉండేది. ఈ అండమాన్ అండ్ నికోబార్ కన్నా కింద ఉండేది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడే అనుకోండి. ఓకేనా. ఇది 2004లో వచ్చిన భారీ సునామీ వల్ల సబ్‌మర్జ్ అయిపోయింది. నెక్స్ట్ హిమాలయాస్ గురించి చూసుకుంటే హిమాలయ పర్వతాలు మన దేశంలో ఎంతో ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ 2400 కిలోమీటర్స్ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు స్ట్రెచ్ అయ్యి ఉన్నాయి. అవి ఒక క్లైమాటిక్ బారియర్ అంటే మన క్లైమేట్‌ని చేస్తున్నాయి. సెంట్రల్ ఏషియా నుంచి చల్లని గాలులు మన నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి రాకుండా మన దేశాన్ని ఒక చల్లని ఎడారిగా చేయకుండా కాపాడుతున్నాయి. మన దేశంలో మంచిగా వర్షాలు కురిసేందుకు హెల్ప్ అవుతున్నాయి. అండ్ పెరెనియల్ రివర్స్ జీవనదులు గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు ఇలాంటి నదులన్నీ కూడా ఫ్లో అయ్యి నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫ్లోరిష్ అవ్వడానికి హిమాలయ పర్వతాలు యూజ్ అవుతున్నాయి. అండ్ కోల్డ్ విండ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఆబ్వియస్‌లీ చెప్పాను ఇందాక. అండ్ ఈ హిమాలయ పర్వతాలు 3 పారలెల్ రేంజెస్‌గా కనిపిస్తున్నాయి. 3 రేంజెస్ అంటే ఫస్ట్‌ది హిమాద్రి అంటాం. ఇక్కడే ఎత్తైన పర్వతాలు హైయెస్ట్ పీక్స్ గ్లేషియర్స్ ఉంటాయి. యావరేజ్ హైట్ వచ్చేసి 6000 మీటర్స్ ఉంటుంది. మిడిల్ హిమాలయాస్ హిమాచల్ అంటాం. ఇన్నర్ హిమాలయాస్ అని కూడా అంటారు. లెస్సర్ హిమాలయాస్. హిల్ స్టేషన్స్, రాముస్సోరి అవన్నీ సెకండ్ ఉంది చూడు ఇక్కడుంటాయి.
థర్డ్ వచ్చేసి లాస్ట్ వన్. దీన్ని లోయెస్ట్ అని జెప్పేసి అంటాం. శివాలిక్స్ అనమాట. శివాలిక్స్ అంటాం. ఇక్కడ డూన్స్ ఇంకా డూఆర్స్ అనేవుంటాయి. అండ్ ఇంపార్టెంట్ రేంజెస్ చూసుకుందాం. ఈ లెసన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పీర్ పంజల్, ధౌలాధర్, ముస్సోరి రేంజ్, పూర్వాంచల్ ఇవన్నీ ఇంపార్టెంట్ రేంజెస్. పూర్వాంచల్ అంటే హిమాలయ. ఇవన్నీ హిమాలయ పర్వతాలు కదా! ఈ హిమాలయ పర్వతాలు ఈ నార్త్ ఈస్టర్న్ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు పూర్వాంచల్ అని పిలుస్తారు. ఇక్కడ హిమాలయ పర్వతాలే. కానీ లోకల్‌గా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో వీటిని పూర్వాంచల్ అంటారు. మళ్ళీ ప్రతి స్టేట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పేరుంటుంది. చూడండి పట్కా, కాశీ లోకల్ భాషలో పిలుస్తూ ఉంటారు. వీటి యొక్క మ్యాప్ ఇంకా క్లియర్‌గా కింద ఇచ్చాను స్లైడ్స్‌లో. ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ ఇవి చాలా ఫెర్టైల్ మైదానాలు ప్లెయిన్స్ అంటే. సో, ఇవి ఎలా ఫార్మ్ అయ్యాయి? గంగా, బ్రహ్మపుత్ర ఈ నదులు తీసుకొచ్చే ఒండ్రు, మట్టి, అల్లువియల్ సాయిల్ వల్ల ఫార్మ్ అయ్యాయి. సో, అల్లువియల్ సాయిల్ చాలా ఫెర్టైల్‌గా ఉంటుంది. అగ్రికల్చర్‌కి చాలా వీలుగా ఉంటుంది. అండ్ ఈ ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ అనేవి 3 రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి. వెస్టర్న్ ప్లెయిన్, సెంట్రల్ ప్లెయిన్, ఈస్టర్న్ ప్లెయిన్. ఓకే. ఫస్ట్‌ది ఇండస్ సిస్టమ్, గంగా సిస్టమ్, బ్రహ్మపుత్ర బేసిన్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి? ఇక్కడ బాబర్ అని ఒక ల్యాండ్ ఫార్మ్ ఉంటుంది. అక్కడ మొత్తం పెబుల్ డిపాజిట్స్ ఉంటాయి. వాళ్ళకి ఫుట్ హిల్స్ దగ్గర. అలాగే టెరై అంటే బాబర్ రీజియన్ అయిపోయిన తర్వాత, బాబర్ రీజియన్ పెబుల్ స్టోన్స్ వల్ల నీటి ప్రవాహం పైన కనపడదు. ఆ ప్రవాహం అంతా కొట్టుకొనొచ్చి ఆ తర్వాత టెరై రీజియన్‌లో ఉండడం వల్ల ఆ రీజియన్ అంతా మార్షీగా, తడిగా, తేమగా ఒక ఫారెస్టెడ్ రీజియన్‌గా ఉంటుంది. దాన్ని టెరై రీజియన్ అంటాం. పెనిన్సులార్ ప్లాటో. మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం పెనిన్సులార్ ప్లాటోని ఈ పెనిన్సులార్ ప్లాటో మన గోండ్వానా భూభాగానికి చెందింది కాబట్టి, ఎన్నో సంవత్సరాలుగా జియోలాజికల్ ప్రాసెస్ జరగడం వల్ల, వాల్కనిక్ యాక్టివిటీస్ జరగడం వల్ల, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్‌గా పిలువబడుతుంది. మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పెనిన్సులార్ ప్లాటో కూడా సెంట్రల్ హైలాండ్స్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా సెంట్రల్ హైలాండ్స్ గాను, అండ్ ఈ కింద ఉంది చూడండి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్‌లో ఇదంతా డెక్కన్ ప్లాటో గాను డివైడ్ చేయబడి ఉంది. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఈ పెనిన్సులార్ ప్లాటోలో వెస్ట్ వైపు ఉన్నదంతా కూడా ఇక్కడంతా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కన్నా ఎత్తులో ఉంటాయి. కంటిన్యూ‌గా ఉంటాయి. అండ్ ఈ ఈస్ట్ వైపు మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇక్కడ పోలిస్తే కొంచెం తక్కువ ఎత్తు ఉంటుంది. స్లోప్ ఉంటుంది. కంటిన్యూయస్‌గా ఉంటాయి. అండ్ పెనిన్సులార్ ప్లాటోలో ఈ ఏరియా మొత్తంలో బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. లావా ఆరిజిన్ ఉంది కాబట్టి. అండ్ ఈ సౌత్ ఇండియాలో అంటే మనకు నార్త్ ఇండియాలో తెలుసు కాంచన్‌జంగా లాంటివి హైయెస్ట్ పీక్స్. అలాగే సౌత్ ఇండియాలో అనేముడి చాలా ఇంపార్టెంట్. ఇక్కడుంది చూడండి ఇది అనేముడి ఎగ్జాక్ట్ లొకేషన్. కనిపిస్తుందా అనేముడి? ఒక్కసారి ఇదంతా క్లియర్ చేస్తాను. మీకు ఇంకా బెటర్‌గా ఉంటుంది. అనేముడి ఆ తర్వాత దొడ్డబెట్ట పీక్. ఈ 2 కూడా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హైయెస్ట్ పీక్స్. ఖచ్చితంగా ఎగ్జామ్‌లో చాలా సార్లు అడిగారు. అండ్ ఈసారి కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! యెల్లో కలర్‌లో అనేముడి పీక్ ఇంకా దొడ్డబెట్ట పీక్. ఈ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థార్ డెజర్ట్. సో, మన రాజస్థాన్ ఇదంతా రాజస్థాన్ ఏరియా. ఈ రాజస్థాన్ రాష్ట్రం లో ఉన్నదంతా కూడా థార్ డెజర్ట్ అన్నమాట. ఇక్కడ రెయిన్‌ఫాల్ చాలా తక్కువగా 100-150 మా అండ్ ఇక్కడ లూని రివర్ అని ఒకటే ఒక రివర్ ప్రవహిస్తుంది. అండ్ ఇక్కడ ఒక కెనాల్ ఉంది. దాన్నే ఇందిరాగాంధీ కెనాల్. దీనివల్ల ఈ డెజర్ట్ ఏరియాలో కూడా మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో, వెస్టర్న్ రాజస్థాన్‌లో థార్ డెజర్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో మోస్ట్ ప్రాబబ్లీ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. అండ్ దీన్నే మనం రైన్ షాడో రీజియన్ లేదా లీవార్డ్ సైడ్ అంటాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ అరావలి పర్వతాలు ఉండడం వల్ల ఈ పక్కన ప్రాంతం అంతా వర్షం ఎక్కువగా పడకపోవడం వల్లనే ఇదంతా మనకి డెజర్ట్ ఏరియాగా తయారైంది. కోస్టల్ ప్లెయిన్స్ ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ దిస్ లెసన్. ఇందాక కొంచెం డిస్కస్ చేశాను కదా! ఇదంతా కూడా ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్‌లోన. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్‌లో తమిళనాడు ఉన్న ప్రాంతం కోరమండల్ కోస్ట్ అంటాం. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాంతం అంతా ఈ తీర ప్రాంతాన్ని మనం నార్దర్న్ సర్కార్స్ అంటాం. ఒడిస్సా ఉన్న తీర ప్రాంతాన్ని ఉత్కల్ కోస్ట్ అంటాం. అలాగే వెస్టర్న్ సైడ్‌లో కేరళ ఉన్న ప్రాంతం అంతా మలబార్ కోస్ట్ అంటాం. అండ్ కర్ణాటక ఉన్నది కానరా లేదా కన్నడ ప్లెయిన్ అంటాం. గోవా, మహారాష్ట్ర ఉన్నదంతా కూడా కొంకన్ కోస్ట్ అంటాం. గుజరాత్ ఉన్నది కథియావార్ కోస్ట్ అనేసి పిలుస్తుంటాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఒకటి రావచ్చు. అండ్ పటేల్ డెల్టా. మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఈ బే ఆఫ్ బెంగాల్‌లో కలిసే ముందు డెల్టా రీజియన్‌ని ఫార్మ్ చేస్తాయి. ఈ డెల్టా రీజియన్‌లో చాలా ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది. అది అగ్రికల్చర్‌కి చాలా బావుంటుంది. ఐలాండ్స్ చూసుకుంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అలాగే వోల్కనిక్ ఆరిజిన్ వల్ల ఏర్పడ్డాయి ఇవి. ఒకప్పుడు వోల్కనోస్. వాటి యొక్క కింద భాగం అంతా వాటర్‌లో సబ్మర్జ్ అయిపోయి, పై భాగం అంతా కూడా ఇప్పుడు ఐలాండ్స్‌గా ఉంది. సో, ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో యాక్టివ్‌గా ఒక వాల్కెనో ఉంది. దాన్నే బారన్ ఐలాండ్ అంటాం. అండ్ ఇందిరా పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా డీపెస్ట్ లేదా సదరన్ మోస్ట్ టిప్‌గా ఉండేది 2004 సునామీలో సబ్మర్జ్ అయిపోయింది. లక్షద్వీప్ ఐలాండ్స్ మనకి అరేబియన్ సీలో ఉంటాయి. ఇవి కోరల్ ఆరిజిన్ అంటే పగడపు దిబ్బలు అనే ఒక
ఆహ్, క్రియేచర్స్ ఉంటాయన్నమాట. దానికి చెట్టుల్లాగా, పొదల్లాగా ఉంటాయి. ఒక లివింగ్ ఆర్గానిజం. వాటి వల్ల ఎక్కువగా ఈ కోరల్ రీఫ్స్ ఉండడం వల్ల ఆ ప్రాంతం అంటే ఈ ల్యాండ్ ఫార్మ్ అంతటిని కూడా కనెక్టెడ్‌గా ఉంచుతుంది. వీటి వల్లే ఈ ఐలాండ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. సో, లక్షద్వీప్ ఐలాండ్స్ అరేబియన్ సీలో ఉంటాయి. ఈ రెండిట్లో ఒకటి ఎగ్జామ్‌లో రావచ్చు. గుర్తుపెట్టుకోండి. అండమాన్ అండ్ నికోబార్ బే ఆఫ్ బెంగాల్. లక్షద్వీప్ వచ్చేసి అరేబియన్ సీ. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పేసాను. పంజియా ఇదంతా పంజియా సూపర్ కాంటినెంట్. ఓకే. ఇది టెథిస్ సీ లేదా పాంథలిసా ఓషన్ అంటారు మిగిలిన వాటర్ బాడీ అంతా. ఆ తర్వాత కాంటినెంటల్ షిఫ్టింగ్ వల్ల ప్రెజెంట్ మనం ఈ తరహాలో చూస్తున్నాం. ఓకే. చూడండి పైన భాగమంతా లౌరేషియా, కింద భాగమంతా గోండ్వానాగా విడిపోయింది. ఈ గోండ్వానా ల్యాండ్ ఫార్మ్‌లోనే మనం చూసుకుంటే ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇంకా ఇండియా ఈ ప్లేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా. పైన నార్త్ అమెరికా, యురేషియా. ఈ యురేషియా టెక్టానిక్ ప్లేట్ కొలిషన్ వల్లే మనకి హిమాలయ పర్వతాలనేవి ఫార్మ్ అయ్యాయి. ఓకే. పెరెనియల్ రివర్స్ అంటే దేర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. అంగారా ల్యాండ్ వచ్చేసి నార్దర్న్ ల్యాండ్ మాస్. గోండ్వానా ఏన్షియంట్ కాంటినెంట్. సో, బాబర్ టెరై ఇందాక డిస్కస్ చేసాం. పెనిన్సులా అంటే చెప్పాను ఇందాక ఆల్రెడీ కోరల్ రీఫ్ గురించి డూన్స్ ఇంకా డువార్స్ అనేవి మన నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 2 వ్యాలీస్ మధ్యలో ఒక నది ప్రవహిస్తూ వెళ్ళినప్పుడు కొన్ని కొండలు అడ్డు రావడం వల్ల తాత్కాలికంగా ఆ నది నీళ్ళన్నీ కూడా ఒక లేక్ లాగా అక్కడ సెట్ అయిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వాటర్‌కి కొంచెం ప్రవహించడానికి దారి దొరుకుతుందో అప్పుడు ఈ నీళ్ళన్నీ ఖాళీ అయిపోయి అప్పటి వరకు నీళ్లున్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా ఇసుక, పెబుల్ స్టోన్స్ అంతా ఉండి ఒక లోయలాగా ఫార్మ్ అవుతుంది. దాన్నే డూన్స్ అంటాం అన్నమాట. డూన్స్. హిమాలయ ఇన్‌ఫ్లూయెన్స్. సో, మన క్లైమేట్ పైన, రివర్స్ పైన, అగ్రికల్చర్ పైన హిమాలయ పర్వతాల యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇండో గ్యాన్జెటిక్ ప్లెయిన్స్ వచ్చేసి హై పాపులేషన్ డెన్సిటీని సపోర్ట్ చేస్తాయి. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్‌లో ఉంది. హైయెస్ట్ పాపులేషన్ యూపీలో ఉంది. ఈ 2 ప్రాంతాలు కూడా ఇండో గ్యాన్జెటిక్ ప్లెయిన్స్‌లోనే ఇక్కడ మంచిగా రివర్స్ ఉన్నాయి. మంచిగా అగ్రికల్చర్ ఉంటుంది. అందుకే ఇక్కడ సర్వైవల్ అనేది బావుంటుంది. పెనిన్సులర్ ప్లాటోలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందాక సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వెస్టర్న్ వైపు ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అని జెప్పా. ఈ వెస్టర్న్ ఘాట్స్ వైపు మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల మంచి సమృద్ధిగా వర్షపాతం దొరుకుతుంది. వెస్టర్న్ ఘాట్స్ కన్నా పోలిస్తే. కోస్టల్ ప్లెయిన్స్ అగ్రికల్చరల్‌గా, ఎకనామికల్‌గా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ద పెనిన్సులర్ ప్లాటో డిఫర్స్ ఫ్రమ్ హిమాలయ రీజియన్. పెనిన్సులర్ ప్లాటోకి, హిమాలయన్ రీజియన్‌కి డిఫరెన్స్ ఉంది. ఎందుకు? ఆన్సర్ సి అనమాట. స్టేబుల్ ల్యాండ్ మాస్ మేడ్ ఆఫ్ అంటే పెనిన్సులర్ ప్లాటోలో ఇగ్నియస్ ఇంకా మెటమార్ఫిక్ రాక్స్ వల్ల ఒక స్టేబుల్ ల్యాండ్ అనేది ఫార్మ్ అయింది కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఇస్ నాట్ కరెక్ట్? సో, కరకోరం ట్రాన్స్ హిమాలయన్ రీజియన్, సెంట్రల్ హైలాండ్. అరావలి, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, అనైముడి వెస్టర్న్ ఘాట్స్. మరిక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను గదా! అదే లైవ్ సెషన్స్‌లో మిమ్మల్ని అడుగుతుంటాననమాట. సో, ఆప్షన్ సి అరావలి మౌంటైన్స్ వచ్చేసి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ కాదు. సో, దిస్ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. సో, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేసి మనం హిమాలయాస్‌ని అంటాం. హిమాలయాస్‌ని అంటాం. సో, అరావలి ఈస్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్. The Western Ghats receive more rainfall than Eastern Ghats. ఎందుకు? Because they run parallel to western coast and obstruct monsoon winds. ఓకే. అంటే ఇక్కడ వెస్టర్న్ కోస్ట్‌కి ప్యారలెల్‌గా మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి రెయిన్‌ఫాల్ అనేది ఎక్కువగా కలుగుతుంది. ఈస్ ద రైట్ ఆన్సర్. ఫార్మేషన్ ఆఫ్ ఇండో-గాంజెటిక్ ప్లెయిన్స్ ఎలా ఫార్మ్ అయింది? ఎలా అంటే ఆప్షన్ సి అల్లువియల్ సాయిల్ హిమాలయన్ రివర్స్ వల్ల డిపాజిట్ అవ్వడం వల్ల ప్లెయిన్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. విచ్ రిలీఫ్ ఫీచర్ యాక్ట్ యాస్ ఎ న్యాచురల్ బారియర్? ఇక్కడున్న వాటిలో ఏ రిలీఫ్ ఫీచర్ నేచురల్ బారియర్‌గా యాక్ట్ చేస్తుంది? డెక్కన్ ప్లాటోని నార్దర్న్ ప్లెయిన్ సెపరేట్ చేస్తుంది. ఆన్సర్ ఏంటి? వింధ్య ఇంకా సత్పురా రేంజెస్. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్. ఈ లెసన్‌లో ఎక్కువగా రిలీఫ్ ఫీచర్స్ కదా! అవే వస్తాయి. లైక్ చూడండి హిమాలయ, అరావలి రేంజ్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ప్లాటోస్, డెక్కన్ ప్లాటో, మాల్వా, చోటానగర్ ప్లాటో. అలాగే ప్లెయిన్ ఇంకా డెజర్ట్‌లో చూస్తే నార్దర్న్ ప్లెయిన్స్ అడగొచ్చు. థార్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్స్ ఇవన్నీ ఇప్పుడు మ్యాప్ ప్రొవైడ్ చేశాను చూపిస్తా. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్, ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంకా లక్షద్వీప్. ఫస్ట్ ఒకసారి ఇవి చూసేద్దాం. ఇక్కడ మీరు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూస్తే ఇది ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ దానికి ప్యారలెల్‌గా మనకున్నవి ఈస్టర్న్ ఘాట్స్. మీరిలా హిల్స్‌తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ప్యారలెల్‌గా మనకున్నవి వెస్టర్న్ ఘాట్స్. అలాగే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్‌లో ఇక్కడ మనకి డెక్కన్ ప్లాటో ఉంది. ఇక్కడ మనకి చోటానగర్ ప్లాటో ఉంటది. ఇక్కడ మాల్వా ప్లాటో ఇదంతా సెంట్రల్ హైలాండ్స్‌లోకొస్తది. అండ్ ఈ పైన అరావలి రేంజెస్. ఇండియన్ డెజర్ట్ ఇదంతా. రాజస్థాన్ ఉన్న ఏరియాలో మీరు లొకేట్ చేయాలి. దాని పక్కనే అరావలి రేంజెస్. అండ్ ఈ యూపీ, బీహార్ ఈ ప్రాంతాలన్నీ ఉన్న ప్లేస్ అంతా నార్దర్న్ ప్లేన్ లొకేట్ చేయాలి. షేడ్ చేసి లొకేట్ చేయొచ్చు. ఇదంతా కూడా హిమాలయాస్. ఐ మీన్ చూడండి లైక్ గ్రేటర్ హిమాలయాస్, హిమాచల్, శివాలిక్ అని అడిగితే మీరు ఇదంతా శివాలిక్‌గా రిప్రజెంట్. లేదా ఓన్లీ హిమాలయాస్ అడిగితే మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లైన్‌తో డ్రా చేసి కూడా హిమాలయ పర్వతాల్ని
హిల్స్‌తో రిప్రజెంట్ చేయొచ్చు సరిపోతుంది ఇంకా నీట్‌గా. నెక్స్ట్ సో యాహ్! సేమ్ ఇక్కడ నేను చోటానగర్ ప్లాటో చూపిస్తున్నా. వింధ్య ఇంకా సత్పురా రేంజెస్, రన్ ఆఫ్ కచ్. ఆ మ్యాప్‌లో లేనిది చూడండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ అడుగుతారు. సమ్‌టైమ్స్ నీలగిరి హిల్స్, కార్డమమ్ హిల్స్ ఇక్కడ మనకి అనైముడి పీక్ ఇందాక మ్యాప్‌లో చూపించా. దొడ్డబెట్ట పీక్. అలాగే గారో, కాశీ హిల్స్ కూడా ఎక్కువగా మనకి ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటారు చూసుకోండి. కోస్టల్ ఏరియాస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా! పీడీఎఫ్ మీ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఒకసారి కావాలంటే చూడండి. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వెషన్స్. ఎక్స్‌ప్లెయిన్ లొకేషన్ ఆఫ్ ఇండియా. నేమ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాలయాస్. వాట్ ఆర్ ద మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్. 2 మార్క్స్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఇంపార్టెంట్. డిస్క్రైబ్ పెనిన్సులర్ ప్లాటో. వాట్ ఆర్ వై ఆర్ హిమాలయాస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్. ఎక్స్‌ప్లెయిన్ పారలెల్ రేంజెస్ ఆఫ్ హిమాలయ. 6 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చూస్తే ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ హావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. వై? వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాటో బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. అండ్ ఇయర్స్ ఈ లెసన్‌లో పెద్దగా ఇయర్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక్కటే ఉంది. 2004 ఇండియన్ ఓషన్ సునామీ ఎఫెక్టెడ్ కోస్టల్ రీజియన్స్. మాక్సిమం రాకపోవచ్చు, అడగకపోవచ్చు ఎగ్జామ్. అబ్రివియేషన్స్ చూస్తే ఈ లెసన్‌లో ఇవి తప్ప ఇంకేముండవు. మీరివి చదివితే సరిపోతుందంతే. ఐఎస్‌టి ఇండియన్ స్టాండర్డ్ టైమ్, జీఎంటీ గ్రీన్‌విచ్ మీన్ టైమ్, ఎంఎస్ఎల్ మెయిన్ సీ లెవెల్. ఓకే. ఇది చదివితే సరిపోతుందని గుర్తుపెట్టుకోండి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నాకు మీ కమెంట్స్ కావాలి. ఈ వీడియో కింద మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇవన్నీ మీరు చదువుకున్నారా లేదా? ప్రాక్టీస్ చేసారా లేదా? పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకున్నారా లేదా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఇదంతా కామెంట్స్ చేస్తూ ఉండండి మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఛానెల్‌ని మీరు కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో ఉన్న లైవ్ సెషన్స్ అండ్ నేను ఈ కంటిన్యూగా ఫ్రీ ఫైర్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్నీ తప్పకుండా చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నాన్న. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ప్రీ ఫైనల్ సీరీస్ వీడియోతో కలుద్దాం. బై.